ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళు ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే జూలై 1వ తారీఖున మీకు 3,000 రూపాయలే పెన్షన్ వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, జూలై 1000, 4,000 కలిపి 7,000 రూపాయలు వస్తుంది. అంటే 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వ ధనంతో, ప్రజల ధనంతో ఒక ఓటుని 4,000 రూపాయలకి కొన్న ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రజలు ఆశాజీవులు. ఇంకా పేద ప్రజలు ఏదైనా ఇస్తున్నారన్నప్పుడు ఆశపడటంలో తప్పు లేదు. ప్రజలు ఆశపడ్డారు, మోసపోయారు, నమ్మారు. కూటమి ప్రభుత్వాన్ని మోసపోయారు, నమ్మారు. కాబట్టి 12 నెలల కాలం తిరగకుండానే ఈరోజు ప్రజాగ్రహానికి కూటమి ప్రభుత్వం గురైంది. రామారావు గారు ఎవరు? కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మామగారు. రాజకీయ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎవరు? స్వయాన తోడలు. హరికృష్ణ గారు ఎవరు? వీళ్ళందరూ ఏరి మొన్నటి వరకు వీళ్ళందరూ ఎక్కడ ఉండేవారు? చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నారా? ఎన్టీ రామారావు గారు ఎందుకు ఆత్మక్షోభతో చనిపోయాడు? రామ్మూర్తి నాయుడు గారు ఎక్కడున్నారు? రాజకీయం వేరు. ఒక కుటుంబంలో నేను, నా తమ్ముడికి, నా చెల్లికి కూడా సిద్ధాంతపరంగా, సైద్ధాంతపరంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. దాని ప్రకారం జరుగుతాం. ఎప్పుడైనా దేవుడికి పూజ చేసినా ఏ మత ఆచారం ప్రకారం క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లింలు కానీ ప్రేయర్ చేసుకున్నప్పుడు ఎంత బాగా మనస్ఫూర్తిగా ప్రేయర్ చేస్తామో, అబద్ధాలని, అసత్యాన్ని కూడా అంత ఒక శ్లోకం చదివితే ఏ విధంగా చెప్తామో, ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఒల్లివేయగల సమర్థత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు సపోర్ట్గా ఈరోజు జర్నలిజం విలువల్ని కూడా పక్కన పెట్టి అబద్ధపు కథనాలతో, అసత్యపు కథనాలతో ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారనేది మనందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు మంచిని మంచిగా చూపించే ప్రయత్నం, ప్రజల తరఫున, ప్రజల పక్షాన ఈరోజు పత్రికలు ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలు కానీ జరుగుతున్న పరిణామాలు ఏంటో మీ అందరికీ కూడా తెలిసి, సుపరిపాలన ఎక్కడుందో మేము గడప గడపకి సంవత్సరాల కాలం పాటు, 18 నెలల కాలం పాటు గత ప్రభుత్వ హయాంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేశాం. సరే, మేమేదో ప్రజలు మంచో చెడో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాన్ని కట్టుబడ్డాం. గౌరవప్రదమైన ప్రతిపక్షం అంటే ప్రజాపక్షంగా ఈరోజు ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షాన్ని మేము నిలబడుతూ ఉన్నాం. ఈ నాయకులు మేము ఒకటే మేము వాళ్ళందరికీ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రండి, మేము కలిసి మళ్ళీ గడప గడపకి ప్రోగ్రాం మీ ఆధ్వర్యంలో మేము కలిసి చేద్దాం. ప్రజలే చెప్తారు ఏది సుపరిపాలన, ఏది సుభిక్ష పాలన, ఏది ప్రజాకంటక పాలన అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలందరూ కూడా అల్లాడిపోయే విపత్తుని కరోనా రూపంలో మనం 2020లో కానీ 2021లో కానీ చూసాం. ఆ కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో నిజాయితీగా, నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా, అర్హతనే ప్రమాణంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ ఈ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ప్రపంచ దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ సర్వీసెస్ మీద WHO లాంటి సంస్థలు కూడా ఏ విధంగా నిర్మూలించగలిగారు, ఏ విధంగా ఆరోగ్య సేవలు అందించగలిగారనే విధంగా ఒక పటిష్టమైన నూతన వ్యవస్థని తీసుకొచ్చి దేశానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా నిలబడటం జరిగింది. అదేవిధంగా రైతు సంక్షేమం కానీ, కార్మికుల సంక్షేమం కానీ, నిరుద్యోగ యువకుల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు చేసి విశాఖపట్నంలో ఆ రోజు జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరినీ కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆ రోజు సుమారు 14 లక్షల పైచీలకు కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామిక రంగంలో కూడా ఈ దేశానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా నిలవడం జరిగింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసమో, సీట్ల కోసమో కాకుండా ప్రతి అడుగులోని కూడా ఏ సమస్య కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. ఏ సమస్య కూడా మరీ పునరావృతం కాకూడదని ఉద్దేశంతో ప్రతి అడుగులోని, ప్రతి ఆలోచనలోని కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో సుభిక్షమైన సుపరిపాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది, వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసింది, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది. కార్మికులకు సంబంధించి బాబు వస్తే జాబ్ వస్తుందని ఆ రోజు లోకేష్ నిరుద్యోగ 20 లక్షల జనవరి 1వ తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేసిన యువగలంలో లోకేష్ గారు ఈరోజు ఎక్కడ జాబ్ క్యాలెండర్, ఎక్కడ నిరుద్యోగ భృతి అన్నారు. సంవత్సరానికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. ఈరోజు ఇప్పుడు చూసుకుంటే 2 సంవత్సరాలు కలిపి 72,000 రూపాయలు ప్రతి 20 లక్షల మంది నిరుద్యోగులకు కూడా ఈరోజు బాకీ ఉన్నారు. ఈరోజు అమ్మబడి పథకానికి చూసుకుంటే ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా ఉన్నారంటే ఒక కుటుంబంలో 2 ఉంటే
మొదటి సంవత్సరం 30,000, రెండో సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఇద్దరు ఉంటే 60,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటన్నింటినీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేసి కేవలం అమరావతి భ్రమలో పడి ఈ రాష్ట్రంలో వచ్చిన పన్నుల రూపంలో వచ్చిన సంపదనంతా కూడా ఏకపక్ష నిర్ణయాలతో తన వెనక ఉన్న కొంతమంది కార్పొరేటర్ వ్యక్తుల యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి భ్రమలో పడి ఈరోజు అమరావతి పేరుతో ఆయన జపం చేస్తూ మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ప్రపంచంలోనే రోడ్డు కనెక్టివిటీ కానీ ఈ ప్రపంచానికి మంచి కనెక్టివిటీ ఉన్న నగరం విశాఖపట్నం. రోడ్డు కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, సీ కనెక్టివిటీ కానీ గ్లోబల్ ఎకనమీ ద్వారా ఈ దేశానికే ఆర్థిక పరిపుష్టి తీసుకురాగల శక్తి సామర్థ్యాలు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వివక్ష పక్షపాతం చూపిస్తూ ఈ ప్రాంతానికి ఎవరు పెట్టుబడిదారులు వచ్చినా వస్తే మీరు అమరావతి రండి, లేకపోతే ఇంకో చోటకి రండి అని ఈ ప్రాంతంలో వచ్చిన పెట్టుబడిదారులను కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయే విధంగా ఈరోజు ఒట్టెద్దుపోకడితో నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా తీరని ద్రోహం, అన్యాయం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినే. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వారందరూ కూడా కనీసం నోరెత్తాలంటే భయపడే పరిస్థితులు. ఒక విధమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతోంది. ఎవరు గలమెత్తినా, ఎవరు నోరెత్తినా పోలీసు వ్యవస్థ ద్వారా ఈరోజు నోరునెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారులు కానీ, అనధికారులు కానీ ఎవరైతే ప్రభుత్వ రంగాల్లో ఉన్నారో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పోలీసు వారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రజలు కట్టే పన్నుల ద్వారా మీ అందరికీ కూడా ప్రభుత్వాల ద్వారా మీకు రావాల్సిన జీతాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజల పక్షాన నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలను కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావుని 95లో వెన్నుపోటు పిలిచి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా కైవసం చేసుకున్నారో అదే రీతిన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా వెన్నుపోటు కూర్చున్న సందర్భంగా వెన్నుపోటు జనంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మీరు చూశారు ఈరోజు ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చారో. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎసి మెంబర్, రాజ్యసభ సభ్యులు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినేటికి సంవత్సర కాలం పూర్తయింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు, ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చిత్తశుద్ధి కానీ, నిబద్ధత కానీ లేకుండా కేవలం అధికార దాహంతో, అధికారమే లక్ష్యంగా అమలు కాని హామీలతో, అబద్ధ హామీలతో, అసత్యాలతో వారికి ఉన్న ప్రచార మాధ్యమాల ద్వారా అప్పటికి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి మంచి పనిని, ప్రజలు చేసే ప్రతి మేలుని 2019 నుంచి 2024 వరకు కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న లుసుకులను ఆసరాగా చేసుకుని ఆ రోజు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసే సంక్షేమ పథకాలు కావచ్చు. ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మాత్రమే విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందరో నిష్ఠాతులు, మేధావులు చెప్పిన సూచనలు, సలహాలతో పరిపాలన వికేంద్రీకరణకి నాటి కలిగితే, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే, ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధిస్తే రాజకీయాలు చేయలేం. ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలంటే కేవలం ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్లో ఉండాలి, ప్రజలకు అరకొర వసతులు మాత్రమే ఉండాలి, పేదవాడిగానే ఉండాలి, నిరక్షరాస్యులుగా మాత్రమే ఉండాలి, వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు మాత్రమే ఉండాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వారందరూ కూడా ఈ ప్రభుత్వం పైన లేనిపోయిన ఆరోపణలు, అబండాలు మోపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 12 నెలల కాలం గలుస్తున్నా ఆ రోజు సూపర్ 6 అని, సూపర్ 7 అని సుమారు 143 హామీలకు పైగా హామీలు ఇచ్చి హామీల అమలు విషయంలో ఈరోజు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో, పక్షపాత ధోరణితో, ఒంటెత్తు పోకడలతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే తపన, తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి కానీ, విద్యాదీవెని కానీ, విద్యా కానుక కానీ, వసతి దీవెని కానీ, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి నిదానంతో ఆ రోజు కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పేద విద్యార్థులందరూ కూడా నాణ్యమైన విద్యను అందించడం జరిగింది. కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎవరైనా పేదంటే ఆడబిడ్డ డాక్టర్ అవ్వాలంటే అది కలగానే మిగిలిపోయేది. అలాంటి పరిస్థితుల్లో
రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీలు అన్నింటిలోనూ కూడా పేదవారి సౌలభ్యం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ప్రకారం 2029 నాటికి ప్రతి సంవత్సరం కూడా సుమారు 3200 మంది పేద విద్యార్థులు డాక్టర్ అయ్యే విధంగా విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక స్తోమత లేక ఏ కుటుంబంలోనూ కూడా పేదవారు చనిపోకూడదు, వైద్యానికి వచ్చుకోక వారికి వైద్య భద్రతను, ఆరోగ్య భద్రతను ప్రభుత్వమే కల్పించాలనే ఉద్దేశంతో గత చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు 1000 ప్రొసీజర్స్ మాత్రమే వర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తక్షణం ఆరోగ్యశ్రీ కార్డులో సుమారు 3000 ప్రొసీజర్స్కి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు 5 లక్షల ఆదాయం ఉన్న మిడిల్ క్లాస్ వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ప్రజలందరూ కూడా ఆరోగ్య భద్రత కల్పించడం జరిగింది. సంపద సృష్టిస్తామని చెప్పారు, గవర్నమెంట్ తీసుకున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, వాట్ ఇస్ ద జీడిపి? చంద్రబాబు నాయుడు యూ షుడ్ టెల్ పీపుల్. ఈ 1 ఇయర్లో మీ జీడిపి ఎంత? 3.8%. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనంత జీడిపి దరిద్రంగా బాటమ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. డబుల్ డిజిట్లోనేమో సెంట్రల్ గవర్నమెంట్ దూసుకెళ్ళిపోతాం మోడీ గారు నేతృత్వంలో. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరోనా విపత్తు సమయంలో కూడా జీడిపి 8.9, మోర్ దెన్ ది సెంట్రల్ గవర్నమెంట్. దట్ ఈస్ ద రూలింగ్. ఆ సత్తా ఉండాలి. ఎందుకంటే సంపద సృష్టించినామంటే అన్నావు, ఫెయిల్యూర్ అయిపోయి కదా, మరి ఇప్పుడు నువ్వు పాలన దిగాలి కదా నువ్వు. నేను అదే ప్రశ్నిస్తాను అన్నమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, పీపుల్ రన్స్ ద ఎకానమీ, నాట్ ద రిచ్. పేదవాడు ఎకానమీ రన్ చేస్తారు, రిచ్ పీపుల్ రన్ చేయరు. ఈరోజు రిచ్ పీపుల్ దగ్గర నేను తీసుకెళ్తామన్నావు రాష్ట్ర సంపదని అమరావతి రూపులోని. ఆ రోజు 2,75,000 కోట్ల రూపాయలు పేద ప్రజల దగ్గర తీసుకుని వెళ్తే వాళ్ళు బీరువాలో దాచుకోలే, వాళ్ళు రొటేషన్ చేశారు. అది రూపాయి, 10 రూపాయలు, 11 రూపాయలు ఇలాగ సంపద సృష్టించుకుంది ఆటోమేటిక్గా. దాట్స్ హౌ ద జీడిపి హాస్ గాన్ అప్. బాబాసాహెబ్ అంబేద్కర్ పరిపాలన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందించారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్ ఈజ్ బుల్డోజింగ్ ద పీపుల్స్ మ్యాండేట్, సాబిటైజింగ్ ద పీపుల్స్ మ్యాండేట్. పీపుల్ మ్యాండేట్ని ఈరోజు నువ్వేమో సర్వనాశనం చేస్తావు అన్నావు. రెడ్ బుక్ రాజ్యాంగంతో నువ్వు వెళ్తా ఉన్నావు. ఇంకా పవన్ కళ్యాణ్ కోసం చెప్పుకుంటే అంత తక్కువ చెప్తున్నాడు మంచిది. ఈరోజు దీపాలు పెట్టాలంట, మోడీ గారి దగ్గర నుంచి కాపీ చేశారు. దీపాలు పెట్టిన కరోనా టైంలో ఒక బాంబులు వెలిగించాలంట. దేనికి? నీ అటర్ఫ్లాప్ సినిమా కోసమా? డోంట్ యు నో దట్? నీ గవర్నమెంట్ రూలింగ్ మీద నీ పట్టు లేదు. ఏదో సినిమా స్టైల్లో నీ ఊపులకి ప్రజలు నిజంగా రెచ్చిపోయారు. మేము కూడా అనుకున్నాం, అమ్మో ఏ ఊపేస్తున్నాడండి, పరిపాలన కూడా అంత ఊపుతాడని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ఏంటంటే మోస్ట్ ఫెయిల్యూర్ ఎవరైనా ఉన్నారని డిప్యూటీ సీఎం అని చెప్పి తెలియజేస్తున్నారు. బెటర్ యూ కిట్ దిస్ కూటమి గవర్నమెంట్. నేను చెప్తాను, ప్రజలు ఇంకా నేను నమ్ముతారు. చంద్రబాబు నాయుడుతో చేయలేని వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలేదు. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ కూడా బాగుపడలేదు. అలాంటి వెనుపోటుదారుతో మీరు పైకి రావాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసిన మా అధ్యక్షులు కేకే రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 6 హామీలు ఇచ్చి మనం చూసాం. 6 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. 6 సంవత్సరాల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే కూటమిలోని వ్యక్తులందరూ కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి, యువతకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అలాగే తీసుకుంటే ఈ ఏడాది పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసము అని చెప్పొచ్చు, 2 మాటల్లో చెప్పాలంటే మోసము, దగా అని చెప్పొచ్చు, 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అవినీతి, అరాచకం అని చెప్పొచ్చు. అంత దారుణమైన పాలన అందించారు. ఈరోజు తీసుకుంటే మహిళలకి 2.5 కోట్ల మంది మహిళలకి ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. 1,60,00,000 మంది మహిళలకి మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 84 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకి వెన్నుపోటు పొడిచారు. అలాగే రైతులకి రైతు భరోసా ఇస్తానని ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పెట్టుబడి సహాయం
కాకుండా రేపొద్దున గిట్టుబాటు ధర కూడా ఇస్తానని చెప్పి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పోలవరం ఎత్తు తగ్గించి రైతులకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉండి కూడా వీళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకే ఈరోజు వెన్నుపోటు పొడిచారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వెన్నుపోటు పడడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలేసి మళ్ళీ దేవుడు కావాలని మొక్కుకున్న పరిస్థితి అయిపోయింది మాదని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఎన్నికల టైంలో చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు బాబు షూరిటీ అప్పుల గ్యారంటీ అన్న పద్ధతిగా పరిపాలిస్తూ ఉన్నారు. కేవలం ఏడాది కాలంలో 1,65,000 కోట్ల అప్పులు చేయడం జరిగింది. గతంలో మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలిపి 3,30,000 కోట్లు అప్పులు చేస్తే కేవలం ఏడాదిలోనే అందులో సగం కంటే ఎక్కువ అప్పులు చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, పాలనా వైఫల్యాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అరాజకాలు సృష్టిస్తూ అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ ఉండే పరిస్థితి మనందరము కూడా చూసాము. అలాగే మహిళల రక్షణ గాలి కొదిలేశారు ఈరోజు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళా రక్షణకు పెద్దపీట వేస్తే ఈరోజు మహిళల రక్షణ గాలి కొదిలేసి ఎక్కడ చూసినా మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఈరోజు రోజుకి 70కి పైగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 కేసులు నమోదవుతూ ఉండే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఎప్పటికైనా కూటమిలో ఉన్న నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అలాగే మద్యం ఈరోజు ఏరులై పారుతూ ఉంది. గంజాయి విరివిగా దొరుకుతూ ఉండే పరిస్థితి, డ్రగ్స్ ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో దొరుకుతూ ఉంది. వీటన్నిటిని అరికట్టాల్సిందిగా కోరుతూ ప్రజల మద్దతు ఈరోజు మేము ఈ వెన్నుపోటు దినం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో చేయడం జరిగింది. మా అధ్యక్షులైన కేకే రాజు గారు, అలాగే పెద్దలు వాసుపల్లి గణేష్ గారు, అలాగే ఎంపీ గారు గొల్లబాబురావు గారు, మొల్లి అప్పారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.